ఈ కథ మహారాజులు రాజ్యాలను పాలించే రోజుల్లో జరిగినప్పటి కథ. శ్రీలంకలో ఒక బీద రైతు ఇంట్లో ఒక అమ్మాయి పుడుతుంది. ఆమె కాళ్ళు బంగారంతో ఉంటాయి. మన కూతురి పాదాలు బంగారంతో ఉన్నాయి కదా, అందుకే తనని పర్సోనా అని పిలుద్దాం. పర్సోనా పెద్దదై నడక నేర్చి ఇంట్లో తిరుగుతున్నప్పుడు అప్పుడు తన తండ్రికేమనిపిస్తుందంటే, పర్సోనా కాలికి మెటల్తో తయారైన ఏ వస్తువు తగిలినా అది వెంటనే బంగారంగా మారిపోతుందని గ్రహిస్తాడు. ఒకవేళ అందరికీ మన కూతురు గురించి నిజం తెలిసిపోతే వాళ్ళు స్వార్థంతో మన కూతుర్ని ఎత్తుకుపోయే ప్రమాదం ఉంది. ఆ రైతు తన గురువు దగ్గర మ్యాజిక్ సాక్సులు తీసుకుని శాశ్వతంగా ఉండేలా తన కూతురి కాళ్లకి తొడుగుతాడు. ఆ విధంగా పర్సోనా కాళ్లకి ఉన్న మహిమ గురించి చాలా సంవత్సరాల వరకు గ్రామస్తుల నుంచి దాచిపెట్టి మరీ ఉంచుతారు. పర్సోనా పెద్దయ్యాక పొలం పనుల్లో తన తండ్రికి సహాయం చేస్తూ ఉంటుంది. పర్సోనా, నువ్వు ఎప్పుడు చూసినా నీ కాళ్ళకి సాక్సులు ఎందుకు వేసుకునుంటావు? ఇప్పుడైతే చాలా వేడిగా ఉంది కదా, కనీసం ఇప్పుడైనా వాటిని తీసేయొచ్చు కదా. అది నా కాళ్ళకి బురద, మట్టి, మురికి నీళ్లు తగిలితే అవి బాగా పాడైపోతాయి. అందుకే డాక్టర్ గారు చెప్పారు నేనెప్పుడూ సాక్సులు వేసుకుని ఉండాలి అని. ఎంత పెద్ద రహస్యమైనా ఏదో ఒకరోజు బయటపడుతుంది. ఎలాంటి పరిస్థితి వస్తుందంటే, పర్సోనా కాళ్ల రహస్యం ఆమె తండ్రే స్వయంగా బయటపెట్టాల్సొస్తుంది. వాళ్ల దేశం మీద చైనా దాడి చేస్తుంది. చైనా చక్రవర్తి సంపదనంతా దోచుకుని వెళ్ళిపోతాడు. శ్రీలంక రాజు ప్రతి గ్రామానికి వెళ్లి బీదవాళ్లైన ప్రజలకు అన్ని విధాలా సహాయం చేస్తుంటాడు. ప్రియమైన నా దేశ ప్రజలారా, ఈ కష్ట సమయంలో మీకు నేను తోడుగా ఉంటాను. మీలో ఎవరిని ఆకలితో చనిపోనివ్వను. మీరు కూడా వీలైనంతవరకు ఒకరికొకరు సహాయం చేసుకోండి. రాజు మిగతా ప్రజలు పడుతున్న దుఃఖాన్ని బీదరైతు చూడలేకపోతాడు. అతను రాజు దగ్గరికి వెళ్లి తన కూతురి కాళ్ల రహస్యం గురించి చెప్తాడు. చాలా సంవత్సరాల తరువాత పర్సోనా తన సాక్సులు తీసేసి పెద్ద పెద్ద మెటల్ వస్తువుల మీద నుండి నడుస్తుంది. అవన్నీ బంగారంగా మారిపోతాయి. ఆ విధంగా పర్సోనా కాళ్ల మహిమతో రాజ్యంలో మళ్లీ సుఖ సంతోషాలు చేకూరుతాయి. అమ్మా పర్సోనా, మేము నీకొక పెద్ద మహల్ కట్టివ్వాలనుకుంటున్నాం. మన రాజ్యంలోని వాళ్ళంతా కూడా ఇదే చెప్పారు. మహారాజా, మీరు నాకు అవకాశం ఇచ్చారు, అందుకు నేను కృతజ్ఞురాల్ని. కానీ నేను మా అమ్మ అలాగే నాన్నలతో పాటు ఇంట్లో ఉంటేనే సంతోషంగా ఉంటాను. రాజు కూతురు జాక్లిన్ పర్సోనాకి అంత గౌరవం ఇవ్వడం చూసి అసూయతో రగిలిపోతుంది. రాజకుమారిని నేను కదా, కాని నాకన్నా ఎక్కువ గౌరవం ఆ పర్సోనాకిస్తున్నారు. అదే కేవలం ఆమె కాళ్ల కారణంగా. రాజకుమారి జాక్లిన్ దయ్యాల దేవతను పూజించి ఒక నల్లటి దయ్యాన్ని పిలుస్తుంది. ఏ దయ్యం, నేను నీకు 13 గొర్రెలు తినడానికిస్తాను. నువ్వు పర్సోనా దగ్గరకు వెళ్లి తన కాళ్లకున్న మహిమేంటో తెలుసుకునిరా. 13 గొర్రెలా? మీరు చెప్పిన పని అయిపోతుంది రాజకుమారి గారు. పర్సోనా ఒకరోజు తన ఇంట్లో నిద్రపోతుండగా దయ్యం వచ్చి ఆమె కాళ్లకి మంత్రం వేసి తన దగ్గరున్న మంత్రజలం చల్లుతుంది. తరువాతి రోజు పర్సోనా నిద్రలేచి చూసుకునేసరికి ఆమె కాళ్ళు నల్లగా మారిపోయుంటాయి. నాన్న, నా కాళ్ళకి ఏమైంది? నా కాళ్ళు నల్లగా అయిపోయాయి. పర్సోనా తన కాళ్లతో ఏ మెటల్ వస్తువుని తాకినా అవి మట్టి వస్తువులుగా మారిపోతుంటాయి. పర్సోనాని ఆమె తండ్రి తమ గురువుగారి దగ్గరికి తీసుకువెళ్తారు. ఎవరైతే చాలా సంవత్సరాల క్రితం పర్సోనా కోసం సాక్సులిచ్చారు. ఇది ఒక దెయ్యం తన మాయతో చేసింది. నువ్వు నీ కాళ్ళని మళ్ళీ ముందులాగా మార్చుకోవాలనుకుంటే పౌర్ణమి రోజు చంద్రుడి వేళలో కమలం పూలలో ఉన్న నదిలో నీ కాళ్ళని కడుక్కోవాలి. పర్సోనా పౌర్ణమి రోజు రాత్రి చంద్రుడి వెలుగులో కమలం పూజలతో నిండి ఉన్న నదిలో తన కాళ్లు కడుక్కోగానే మళ్లీ ఆమె కాళ్ళు బంగారంగా మారిపోతాయి. మళ్లీ ఆమె కాళ్లకున్న మహిమలు తిరిగొచ్చేస్తాయి. రాజకుమారి జాక్లిన్ మళ్లీ దయాన్ని పిలుస్తుంది. ఏ దయ్యం, నీ మాయ పని చేయలేదు. పర్సోనా కాళ్ళు మళ్ళీ బంగారంగా మారిపోయాయి. మీరు బాధపడకండి రాజకుమారి, ఈసారి నేను పర్సోనాకి మళ్ళీ కోలుకునే అవకాశం ఇవ్వను.
ఒకరోజు రాత్రి పర్సోనా నిద్రపోతుండగా దయ్యం వచ్చి మళ్ళీ ఆమె కాళ్లని నల్లగా మార్చేస్తుంది. అదే రాత్రి రాజ్యంలోని అన్ని నదుల్లో తన దగ్గరి మంత్రజలాన్ని చల్లి కమలం పువ్వులను లేకుండా చేస్తుంది. ఇప్పుడు చూస్తాను పర్సోనా ఏం చేస్తుందో. తరువాతి రోజు పర్సోనా నిద్రలేచి చూసుకునేసరికి మళ్ళీ తన కాళ్ళు నల్లగా మారిపోయుంటాయి. ఇదేంటి, మళ్ళీ నా కాళ్ళు నల్లగా అయిపోయాయి? పర్సోనా పౌర్ణమి రోజు రాత్రి రాజ్యంలోని అన్ని నదుల దగ్గరికి వెళ్తుంది. కాని ఏ నదిలో కూడా కమలం పూలు కనిపించవు. ఇక నేను ఈ నల్లటి కాళ్ళతోనే ఈ జీవితం అంతా గడపాలనుకుంటాను. మహారాజు కొడుకు మ్యాండిస్ చాలా రోజుల నుంచి పర్సోనాని గమనిస్తూ ఉంటాడు. అతను పర్సోనాని ప్రేమిస్తుంటాడు. తరువాతి రోజు మ్యాండిస్ ఒక కమలం పువ్వుని తీసుకుని పర్సోనా దగ్గరికి వస్తాడు. పర్సోనా, నేను నీకు చాలా రోజుల నుండి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ కమలం పువ్వు నీకెక్కడ దొరికింది? దీన్ని నేను 3 రోజుల కింద ఒక నదిలో కోసుకున్నాను. దీన్ని నేను ఒక బకెట్లో నీళ్లు పోసి పెట్టాను. అందుకే ఇది ఇంకా తాజాగా ఉంది. దీన్ని తీసుకో, లేకపోతే ఇది వాడిపోతుంది. పర్సోనా ఆ పువ్వుని తీసుకుని తరువాతి పౌర్ణమి రాత్రి వరకు నీళ్లల్లో ఉంచి వాడిపోకుండా చూసుకుంటుంది. పౌర్ణమి రాగానే చంద్రుడి వెలుగులో పర్సోనా ఆ బకెట్లో కాళ్లు పెట్టి నిలబడుతుంది. ఎందులో అయితే కమలం పువ్వు పెట్టిందో ఆమె కాళ్ళు మళ్లీ బంగారంగా మారిపోతాయి. ఆమె మహిమలు కూడా మళ్లీ తిరిగొచ్చేస్తాయి. మరోసారి పర్సోనాకు అదృష్టం కలిసొచ్చింది. కానీ నేను కూడా ఓటమిని ఒప్పుకోను. దయ్యం మూడోసారి పర్సోనా దగ్గరికి తన శక్తిని ప్రయోగించేందుకు వస్తుంది. కాని ఈసారి గురువుగారు అక్కడే ఉంటారు. ఆయన తన మంత్రజలం తీసి దయ్యం మీద చల్లుతారు. దాంతో దయ్యం శాశ్వతంగా బూడిదైపోతుంది. శివపూర్ గ్రామంలో విమల అనే ఆవిడ ఉండేది. విమల భర్త ధీరజ్ సిటీలో ఉద్యోగం చేసేవాడు. విమలతో పాటు 13 ఏళ్ల వయసున్న ఆమె సవతి కూతురు శివాని కూడా ఉండేది. శివాని అంటే విమలకి అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఒకరోజు ఉదయం లేవగానే శివాని తన గోళ్లకి నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే బయట నుండి అరుచుకుంటూ విమల అక్కడికి వస్తుంది. ఓహో, మేడం గారు ఇక్కడ కూర్చుని నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నారా? ఇంకేం పనుంది నీకు? ఎందుకంటే మీ నాన్న నీకు నౌకర్ని పెట్టి వెళ్ళాడు కదా. అమ్మా, అది ఈ రోజు నేను ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్లాల్సి ఉంది. అందుకే నేను నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నాను. అవునులే, ఎందుకంటే నీ ఫ్రెండ్కి ఈ రోజు ఎంగేజ్మెంట్ కదా. అక్కడికి వెళ్ళడానికి ఇట్లా పనంతా వదిలేసి ఇక్కడ కూర్చుని సింగారించుకుంటున్నావు. అమ్మా, ఈ రోజు నేను స్కూల్కి కూడా వెళ్ళాలి. పెద్ద మహారాణి గారు వచ్చారండి. పనంతా వదిలేసి స్కూల్కి వెళ్తుందట. ముందు నోరు మూసుకుని ఇంట్లో పనంతా చేసి తర్వాత ఏదైనా పని చూసుకో. అమ్మా, అదే గీది ఏమీ లేదు. మాట్లాడకుండా వెళ్ళి పని చేయి. తర్వాత ఇంకో దాని గురించి ఆలోచించు. శివాని ఏమీ మాట్లాడకుండా వెళ్లి ఇంట్లోని పని చేస్తూ ఉంటుంది. ఆ రోజు ఆమె స్కూల్కి వెళ్లడం క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాతి రోజు విమల సిటీకి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఆమె బీరువాలోని తన కొత్త చీరను తీసి బయట పెట్టి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు చూసుకునేసరికి తన నెయిల్ పెయింట్ కనిపించదు. అది తెలియగానే విమలకి చాలా కోపం వస్తుంది. శివాని, ఓ శివాని, ఎక్కడున్నా నువ్వు? తొందరగా నా గదిలోకి రా. శివాని పరిగెత్తుతూ అక్కడికి వెళ్తుంది. అమ్మా, ఏమైంది చెప్పు. పెద్ద అమాయకురాల్లా నటించుకో. మర్యాదగా నిజం చెప్పు, నా నెయిల్ పెయింట్ ఎక్కడ పెట్టావు? అమ్మా, నేను నీ నెయిల్ పెయింట్ తీసుకోలేదు. చూడు శివాని, నాకు బాగా తెలుసు కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ ఎంత అవసరమో నీకు నెయిల్ పెయింట్ కూడా అంతే అవసరం. మర్యాదగా నా నెయిల్ పాలిష్ ఎక్కడ పెట్టావో చెప్పు, లేకపోతే నీ సంగతి చెప్తా. అమ్మా, నేను నిజమే చెప్తున్నాను, నా మాట నమ్ము. నువ్విలా చెప్తే వినేలా లేవు. ఉండి ఇప్పుడే నీ సంగతి చెప్తాను. విమల కోపంతో శివానిని బాగా కొడుతుంది. శివాని ఏడుస్తూ ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోతుంది.
తర్వాతి రోజు ఉదయం శివాని స్కూల్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఆమెకి ఎదురుగా ఆమె తండ్రి ధీరజ్ వస్తూ ఉంటాడు. తండ్రిని చూడగానే శివాని కళ్లల్లోకి ఒక మెరుపు వస్తుంది. వెంటనే శివాని పరిగెత్తుతూ వెళ్లి తండ్రిని గట్టిగా హత్తుకుంటుంది. నాన్న మీరొచ్చేసారా? నా మంచి నాన్న. అవునమ్మా, ఈరోజు మిమ్మల్ని ఇద్దరిని ఎందుకో బాగా చూడాలనిపిస్తుంది. అందుకే ఈరోజు పొద్దున్నే వచ్చేశాను. నాకు కూడా ఈ రోజు మీరు బాగా గుర్తొచ్చారు నాన్న. ఈరోజు నువ్వు స్కూల్కి డుమ్మా కొట్టాయి, ఇంటికెళ్ళి చక్కగా ఆడుకుందాం. నాన్న మీరు నా కోసం ఏం తెచ్చారు? నాకు తెలుసు కదా నీకు అన్నిటికన్నా ఏది ఇష్టమో. అందుకే నేను నీకోసం ఇష్టమైన ఒక వస్తువుని తీసుకొచ్చాను. థ్యాంక్ యూ నాన్న, నాకు చాలా హ్యాపీగా ఉంది. నాన్న నాకు మీతో పాటు సిటీకి రావాలనుంది. నాకు ఇక్కడ ఉండాలని లేదు. అలాగేనమ్మా, నేను మీ ఇద్దరిని తీసుకెళ్లేందుకే వచ్చాను. అమ్మ కూడా మనతో పాటు వస్తుందా నాన్న? ఏమైంది? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. అయ్యో లేదు, అంతా బానే ఉంది. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక విమల ఎక్కడికో వెళ్ళిందని తెలుసుకుంటారు. అమ్మ ఇంటికొచ్చేసే లోపు నాకు తెచ్చిన గిఫ్ట్ నాకు ఇవ్వండి నాన్న. అలాగే తల్లి. ధీరజ్ తన బ్యాగ్ ని ఓపెన్ చేసి అందులో నుండి ఒక అందమైన నెయిల్ పాలిష్ బాటిల్ ని తీసి శివానికి ఇస్తాడు. అది బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటుంది. ఆ చాలా బాగుంది, చాలా బాగుంది. నాన్న నాకు ఇష్టమైన నెయిల్ పాలిష్ తీసుకొచ్చారు. ఇది పెట్టుకుంటే నా గోళ్లు కూడా బంగారంలా మెరుస్తూ కనిపిస్తాయి. ఈ కలర్ నీకు ఇష్టమని నాకు ముందే తెలుసు. అందుకే నీకోసం నేను ఈ కలర్ నెయిల్ పాలిష్ తెచ్చాను. థ్యాంక్ యూ నాన్న, నేను ఇప్పుడే పెట్టుకుంటాను. శివాని, ముఖ్యమైన నా ఫ్రెండ్స్ని కలిసేందుకు ఊళ్ళోకి వెళ్ళొస్తాను. మళ్ళీ వచ్చేందుకు లేట్ అవుతుందమ్మా. ఓకే నాన్న. అది చెప్పి ధీరజ్ తన ఫ్రెండ్స్ ని కలిసేందుకు బయటికి వెళ్లిపోతాడు. శివాని సాయంత్రం తన గోళ్లకి నెయిల్ పెయింట్ వేసుకుంటుంది. నెయిల్ పెయింట్ పెట్టుకున్నాక శివాని సంతోషంతో డాన్స్ చేస్తూ ఉంటుంది. విమల సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుంది. సంతోషంతో డాన్స్ చేస్తున్న శివానీని చూసిన విమలకి చాలా కోపం వస్తుంది. శివాని, నువ్వింతవరకు డాన్స్ చేస్తూ ఉన్నావా? అమ్మా ఇదిగో చూడు, గోల్డ్ కలర్ నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను. చూడు నా గోల్డ్ బంగారంలో ఎలా మెరిసిపోతున్నాయో. నీకెంత ధైర్యమే! ఇంట్లో పనంతా వదిలేసి ఇక్కడ డాన్స్ చేస్తూ కూర్చున్నావా? ఉండు, నీ గోల్డ్ సంగతి చెప్తాను. ఇక నీకు గోల్డ్ ఉండవు, డాన్స్ చేసే అవకాశం ఉండదు. అమ్మా సారీ అమ్మా, నన్ను క్షమించమ్మా. ఇప్పుడే వెళ్ళి ఇంట్లో పనంతా చేస్తాను. ఈ రోజు శాశ్వతంగా నీ ఆటలన్నీ సాగకుండా చేస్తాను చూడు. విమల కోపంతో కిచెన్లోకి వెళ్లి అక్కడి నుండి ఒక ఇనుప చిమ్మట తీసుకొస్తుంది. విమల ఆ చిమ్మెటతో శివాని గోర్లన్నీ పీకేస్తుంది. అప్పుడు శివాని నొప్పితో విలవిలలాడిపోతుంది. గట్టిగా ఏడుస్తుంది. అమ్మా ఈ నెయిల్ పెయింట్ నా కోసం నాన్న తీసుకొచ్చారు. నాన్న తెచ్చారా? అంటే ధీరజ్ ఇంటికొచ్చారా? అవును, నాన్న ఊళ్ళోకి ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళారు. శివాని ఏడుస్తూ తన గదిలోకి వెళ్లిపోతుంది. అలా ఏడుస్తూనే నిద్రపోతుంది. ఆ రోజు శివాని నిద్రపోయి లేవకపోవడంతో విమల అది చూసి చాలా భయపడుతుంది. శివానీని నిద్ర లేపేందుకు విమల ఆమె గదిలోకి వెళ్తుంది. ఓహో, మహారాణి గారు ఇంకా పడుకునే ఉన్నారు. బహుశా నిన్నటి దెబ్బలు మర్చిపోయినట్టున్నారనుకుంటా. ఇంకా హాయిగా పడుకున్నావు. శివాని విమలకి తన గోళ్లని చూపిస్తుంది. శివాని గోళ్లను చూడగానే విమలకి మతిపోయినంత పనవుతుంది. ఎందుకంటే శివాని గోళ్లు బంగారంగా మారిపోయి ఉంటాయి. ఓర్ దేవుడా, ఇదెలా జరిగింది? విమల మాటలు విన్న ధీరజ్ అక్కడికి వస్తాడు. విమల, ఏమైంది? నాకు చెప్పొచ్చు కదా. చూడండి, మన శివాని గోళి ఎంత పెద్దగా బంగారంగా మారిపోయాయో. ఆశ్చర్యంగా ఉందే, మన కూతురు నిజంగానే మహారాణి అయిపోయింది. అన్నట్టు మీకో విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు 2 కోట్ల రూపాయల లాటరీ తగిలింది. నేను మీ ఇద్దరిని సిటీకి తీసుకెళ్లేందుకే వచ్చాను. ఇక మన ముగ్గురం ఎంతో సంతోషంగా బ్రతకొచ్చు. అది విని అందరూ సంతోషపడతారు. ధీరజ్ శివాని విమలను తనతో పాటు సిటీకి తీసుకువెళ్తాడు.
అప్పటి నుండి శివానీని మహారాణిలా చూసుకుంటారు. ఆమె రోజంతా తన గోర్లను చూసుకుంటూ ఉంటుంది. రాధిక చిన్నప్పటినుంచి అబ్బాయిలతో కలిసి తిరుగుతూ ఉండేది. అబ్బాయిలతో తిరగడం వల్ల ఆమెకు పాన్ తినడం అలవాటవుతుంది. ఆ అలవాటు పెద్దయ్యాక కూడా మానలేకపోతుంది. రాధికకి పెళ్లి జరిగి ఆ రోజు అత్తవారింటికి వెళ్తుంది. రాధికతో ఆమె తల్లి ఇలా అంటుంది. చూడమ్మా, ఇక నువ్వు పాన్ తినడం మానేయాలి. ఇప్పుడు నువ్వు మరో ఇంటికి వెళ్ళబోతున్నావు. అక్కడ నీకు అమ్మా నాన్నలు ఉండరు కదా. నీ అల్లరి భరించడానికి అక్కడ అత్తమామలు కూడా ఉండరు. వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి. 3-4 రోజులు భరిస్తాను మమ్మీ. ఒకవేళ మా అత్త ఏమైనా ఎక్కువ చేసిందనుకో, పాన్ తినేసి ఆమె ముఖం మీద ఊసేస్తాను. అత్తవారింటికి వెళ్ళాక రాధిక 1-2 రోజులు తనని కంట్రోల్ చేసుకుంటుంది. పాన్ కూడా తినదు. కాని తను ఎక్కువ రోజులు పాన్ తినకుండా ఉండలేకపోతుంది. ఒకరోజు రాధిక అత్తగారు నిద్రలేచి చూసేసరికి గోడ మీద అన్ని ఎర్రటి మరకలు కనిపిస్తాయి. రాహుల్, నువ్వేమైనా పాన్ తిని ఉమ్మావా? లేదమ్మా, నేను ఉమ్మలేదు. మరి గోడల మీదికి ఆ పాన్ మరకలు ఎలా వచ్చాయి? అది రాధిక పాన్ తింటుంది. ఏంటి, కోడలా? జాగ్రత్తగా విను. మళ్ళీ ఇంకోసారి ఇంట్లో నాకు పాన్ కనిపించిందో నిన్నింట్లో నుండి వెళ్ళగొడతాను. రాధికకి అత్తవారింటికి వచ్చాక తెలుస్తుంది తన భర్త రాహుల్ అతని తల్లి ముందు తోక ముడుచుకున్న పిల్లిలాంటివాడని. ఒకరోజు ఒక చిన్న పాప వాళ్ళ ఇంటికి వస్తుంది. మావయ్య, మా నాన్నకి జ్వరం వచ్చింది. మమ్మీ టాబ్లెట్స్ తేవడానికి వెళ్ళింది. ఇంట్లో తినడానికి ఏమీ లేదు. ఒక కటోరీలో కర్రీ పెట్టిస్తారా? నాకు చాలా ఆకలేస్తోంది. గుంగున్, ఇప్పుడే వెళ్ళి కర్రీ తీసుకొస్తాను. ఆగు రాహుల్, దీనికేమీ ఇవ్వొద్దు. ఏయ్ పిల్లా, నోరు మూసుకొని మా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపో. ఎన్నిసార్లు రావద్దని చెప్పినా కూడా నీకు అర్థం కాదా? మళ్ళీ ఇంకోసారి మా ఇంటికొస్తే ఈ లావు కర్ర ఉంది చూడు. కర్ర చూడగానే ఆ పాప పారిపోతుంది. రాహుల్ గదిలోకి రాగానే రాధిక అతనితో ఇలా అంటుంది. ఆ పాపెవరు? కొద్దిగా కర్రీ ఆ పాపకిస్తే మనకే నష్టం వచ్చేది? పెళ్లి కాకముందు నువ్వు నా ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా, కాని ఇప్పుడు మీ అమ్మ ముందు నోరు కూడా తెరవడం లేదు. కాస్త మెల్లగా మాట్లాడు. మమ్మీ నీ మాటలు వింటే నిన్ను ఇంట్లో నుండి వెళ్ళగొడుతుంది. ఆ పాప నా చెల్లెలు సంగీత కూతురు. అమ్మ వద్దన్న వినకుండా సంగీత తను ఇష్టపడ్డ అతన్ని పెళ్లి చేసుకుంది. ఆ అబ్బాయిది కూడా మన ఊరే. పెళ్లి జరిగిన తర్వాత సంగీత భర్తకి ఏదో జబ్బు వచ్చింది. ఇప్పుడు సంగీత కొంతమంది ఇళ్లల్లో వంట చేస్తూ ఇంట్లో వాళ్ళందర్నీ పోషిస్తుంది. కాస్త సిగ్గుపడు. నీకా మాత్రం కూడా ధైర్యం లేదా? మీ అమ్మకి చెప్పకుండా పాపం వాళ్ళకేదైనా సహాయం చేయొచ్చు కదా. లేదు లేదు, నాకంత ధైర్యం లేదు. ఆ విషయం అమ్మకు తెలిసిందనుకో, నాకు ఆస్తిలో వాటా రాకుండా చేస్తుంది. ఆస్తి మొత్తం మా తమ్ముడు రమణ పేరు మీద రాసేస్తుంది. సరే, ఒకవేళ మీరు సంగీతకి సహాయం చేయకపోతే నేను ఆమెకు సహాయం చేస్తాను. ఒకరోజు సాయంత్రం రాధిక తన ఇంటి ముందు కూర్చుని ఉండగా తనకి రోడ్డు మీద వెళ్తున్న గున్గున్ కనిపిస్తుంది. ఏయ్ గుంగున్, ఇలా రా. నేను నీకు హత్తనవుతాను. నీకెప్పుడైనా ఏదైనా అవసరం పడితే వచ్చి నన్ను అడుగు. ఈరోజు నీకు నేనే భోజనం కూడా పెడతాను. నువ్వు నాకు ఒక పాన్ తెచ్చిస్తావా? అప్పటి నుండి రాధిక రోజు గున్గున్కి భోజనం పెట్టి తర్వాత ఆమెతో పాన్ కూడా తెప్పించుకునేది. ఒకరోజు రాధిక గున్గున్కి భోజనం పెడుతూ ఉండగా ఆమె అత్తగారు చూస్తుంది. అప్పుడు రాధిక పక్కన రాహుల్ కూడా ఉంటాడు. రాధిక, ఆ పిల్లకి భోజనం పెట్టడానికి నీకెంత ధైర్యం? దాని తల్లికి ఈ విషయం బాగా తెలుసు. నా ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్తే దాని పరిణామం ఎలా ఉంటుందో. అత్తయ్యా, మీ కూతురు మీ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని ఏ తప్పు చెయ్యలేదు. అయినా మీరు మీ కూతురి మీద కోపాన్ని ఈ చిన్న పాప మీద ఎందుకు చూపిస్తున్నారు? ఈ పాపకి భోజనం పెట్టినంత మాత్రాన మీ ఇంట్లోని బియ్యం ఏమీ అయిపోవు. నువ్వు నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా? దీని పరిణామం నువ్వు అనుభవించాల్సిందే. ఈ క్షణమే నీ మొగుడితో కలిసి నా ఇంట్లో నుండి వెళ్ళిపో. అప్పుడు చూస్తాను మీరేం తింటారో, ఆ పాపకేం తినిపిస్తారో. మీ ఇద్దరికీ మీ లెవెల్ ఏంటో తెలిసి రావాలి. మాలతి రాధిక రాహుల్లను ఇంటి నుండి వెళ్ళగొడుతుంది. రాహుల్ రాధికని తన ఒక స్నేహితుడి ఇంటికి తీసుకువెళ్తాడు. కొద్ది రోజులు రాహుల్ ఫ్రెండ్ అతని భార్య బాగానే ఉంటారు. కాని తర్వాత వాళ్ల ప్రవర్తన మారుతుంది. తర్వాత అక్కడి నుండి కూడా రాహుల్ రాధికలు వెళ్లిపోతారు.
ఊర్లో అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉంటారు. బాగా ఎండగా ఉంటుంది. వాళ్ళిద్దరూ వెళ్లి ఒక చెట్టు నీడన కూర్చుంటారు. ఇదంతా నా వల్లే జరిగింది. మా అమ్మ నాకు ముందే చెప్పింది నా నోటిని అదుపులో పెట్టుకోమని. కానీ నేను పెట్టుకోలేదు. అందుకే ఇప్పుడు నాతో పాటు నువ్వు కూడా కష్టపడాల్సి వస్తుంది. సరేలే, బాధపడకు రాధిక. బహుశా మన తలరాత ఇలాగే రాసి ఉందేమో. అదే సమయంలో ఎక్కడ్నుంచో ఒక ముసలమ్మ వచ్చి అదే చెట్టు కింద కూర్చుంటుంది. ఆ ముసలమ్మ పాన్ తింటూ ఉంటుంది. ఆమె రాధికకి ఇలా అడుగుతుంది. అమ్మాయి, పాన్ తింటావా నువ్వు? అప్పుడు రాధిక చాలా ఆకలితో దాహంతో ఉంటుంది. పాన్ చూడగానే రాధిక ఆగలేకపోతుంది. వెంటనే ఆ ముసలమ్మ ఇచ్చిన పాన్ తినేస్తుంది. నువ్వు బాగా ఆకలితో ఉన్నట్టున్నావమ్మా. ఇదిగో ఈ పాన్ డబ్బాని నువ్వే తీసుకో. ఆ ముసలమ్మ రాధికకి పాన్ డబ్బా ఇచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. కాసేపు అయ్యాక రాధిక పాన్ తిని పక్కనే ఉన్న ఒక రాయి మీద ఉమ్మేస్తుంది. వెంటనే ఆ రాయి బంగారంగా మారిపోతుంది. అయ్యే బాబోయ్, ఈ రాయి బంగారంగా ఎలా మారిపోయింది? రాధిక వెంటనే తన తల తిప్పి ఆ ముసలమ్మ కోసం వెతుకుతుంది. కాని ఆ ముసలమ్మ కనిపించదు. ఇది తప్పకుండా ఆ ముసలమ్మ ఆశీర్వాదం కారణంగానే జరిగింది. ముసలమ్మ ఇచ్చిన పాన్ తింటూ ఏ వస్తువు మీదైనా రాధిక ఉమ్మితే అది బంగారంగా మారిపోతూ ఉంటుంది. రాధిక, రాహుల్ ఆ బంగారాన్ని అమ్మి ఒక పెద్ద ఇల్లు కొనుక్కుంటారు. తర్వాత గున్గున్ వాళ్లందర్నీ వాళ్ల ఇంటికే పిలుస్తుంది. అదే ఇంట్లో అందరూ కలిసి ఉంటారు. మరోవైపు మాలతి తన రెండో కొడుకు రమణ్కి పెళ్లి చేస్తుంది. మాలతి ఏమనుకుంటుందంటే తను రమణ్ భార్యని కూడా అదే విధంగా భయపెట్టి కంట్రోల్లో ఉంచుదామని. కాని సీన్ రివర్స్ అవుతుంది. రమణ్ గారాల భార్య మాలతితోనే ఇంటి పనంతా చేయిస్తూ తను హాయిగా పడుకునేది. మాలతి తన రెండో కొడుకు కోడల్ని ఇంట్లో నుండి వెళ్లగొట్టే అవకాశం కూడా లేదు. ఒకవేళ మాలతి అలా చేస్తే ఇంట్లో ఆమె ఒంటరిదైపోతుంది. రాహుల్, రాధికలు ధనవంతులయ్యారని మాలతి తెలుసుకొని ఒకరోజు వాళ్ళింటికి వెళ్తుంది. నన్ను క్షమించు కోడలా. నిన్ను నేను ఇంట్లో నుండి వెళ్ళగొట్టి చాలా పెద్ద తప్పు చేశాను. ఇక మీరంతా మళ్ళీ ఇంటికి తిరిగొచ్చేయండి. ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉండడానికి చాలా కష్టంగా ఉంటుంది. సారీ అత్తయ్య, ఇక్కడ మేము హ్యాపీగా ఉన్నాం. తొందరలోనే నేను సంగీత కలిసి సొంతంగా బ్యూటీ పార్లర్ ఓపెన్ చేసి సంపాదించడానికి మొదటడుగు వేయబోతున్నాం. సరే అమ్మా, మీకింటికి రావాలని లేకపోయినా ఏం పర్వాలేదు. నీ దగ్గర బంగారం తయారు చేసే పాన్ మిగిలుంటే నాకిస్తావా? చాలా వరకు పాన్లు అయిపోయాయి, కొద్దిగా మాత్రమే మిగిలాయి. ఇదిగో తీసుకెళ్ళండి. మాలతి ఎంతో సంతోషిస్తూ ఆ పాన్ డబ్బాని తన ఇంటికి తీసుకువెళ్తుంది. అన్నింటికన్నా ముందే చెత్త డబ్బాను బంగారంగా మార్చేస్తాను. మాలతి పాన్ తిని చెత్త డబ్బా మీద ఉమ్మేస్తుంది. కాని చెత్త డబ్బా బంగారంగా మారదు. తర్వాత మాలతి బకెట్ మీద ఉమ్ముతుంది. బకెట్ కూడా బంగారంగా మారదు. బంగారం మీద ఆశతో మాలతి బెడ్ మీద, అల్మరా మీద, గోడల మీద, ఇంటిలో అన్ని వస్తువుల మీద పాన్ తిని ఉమ్మేస్తుంది. కాని ఏ వస్తువు కూడా బంగారంగా మారదు. రమణ్ భార్య నిద్రలేచి చూసేసరికి ఇల్లంతా పాన్ మరకలతో నిండిపోయి ఉంటుంది. ఇదిగో అత్తయ్య, త్వరగా ఇంట్లో వస్తువులు, ఇల్లు మొత్తం శుభ్రం చేసేయండి. లేకపోతే ఆ లావు కర్రుంది చూశారు కదా. రమణ్ భార్య కర్ర పట్టుకుని నిలబడి మాలతి చేత ఇల్లు, అన్ని వస్తువులు క్లీన్ చేయిస్తుంది. మేఘ చిన్నప్పటి నుండి జాలి, దయ కలిగిన మంచి భావకురాలు. కమలా, ఏమైంది? అందరూ భోజనం చేస్తున్నారు, మరి నువ్వెందుకు చేయడం లేదు? మా ఇంట్లో నిన్న బియ్యం, కూరగాయలు అయిపోయాయి. ఈ రోజు సాయంత్రం మా నాన్న డ్యూటీ నుండి వచ్చిన తర్వాత వంట చేస్తారు. ఇదిగో తీసుకో, నువ్వు నా బాక్స్ తినే. నాకు ఆకలిగా లేదు. మేఘ పెద్దదయ్యి పెళ్లయ్యాక కూడా ఆమె స్వభావం ఏమాత్రం మారదు. ఆమె తన అత్తవారింటి చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నవారికి ఎప్పుడూ సహాయం చేస్తుండేది. ఒకరోజు మేఘ అత్తగారు, ఆడపడుచు మార్కెట్కి వెళ్లినప్పుడు మేఘ ఇంటికి ఒక ఆవిడొస్తుంది. ఏమ్మా కొత్త కోడలా, నన్ను గుర్తుపట్టావా లేదా? మీ ఇంటి వెనక ఒక బంగళా ఉంది కదా, నేను అందులోనే ఉంటాను. నేను నీకు, నీ భర్త రమణ్కి చిన్నమ్మననుకో. పిన్నిగారు, మిమ్మల్ని నేను గుర్తుపడతాను. రోడ్డు మీదికి మీరు తరచుగా వస్తూ పోతూ ఉంటే చూశాను. చూడమ్మా, మా ఇంట్లో గోధుమ పిండి అయిపోయింది. నేను 2 రోజులైనా భోజనం లేకుండా ఉండగలను, కానీ ఇంటికి కొంతమంది గెస్ట్లు వచ్చారు. నాకు కొద్దిగా గోధుమ పిండి ఇవ్వగలవా నువ్వు? ఆంటీగారు, ఇది మీ ఇల్లే అనుకోండి.
కావలసినంత గోధుమ పిండి తీసుకెళ్ళండి. కావాలంటే కూరగాయలు కూడా తీసుకెళ్ళండి. చల్లగా ఉండు తల్లి. దీర్ఘ సుమంగళి భవ. మేఘ అత్తగారు మాలతి, ఆడపడుచు ఉమా మార్కెట్ నుండి తిరిగొచ్చేసరికి ఫ్రిడ్జ్లో టమాటాలు చాలా కొద్దిగా మిగిలి ఉండడం చూస్తారు. ఫ్రిడ్జ్లోని మిగతా కూరగాయలేమీ కూడా కనిపించవు. మేఘా, గోధుమ పిండి కూరగాయలు ఇంకా చాలా ఉండాలి కదా. నువ్వేమైనా తిన్నావా ఏంటి? అయ్యో లేదత్తయ్యా, మన ఇంటి వెనుక వైపు ఉండే గంగా ఆంటీ వచ్చింది. వాళ్ళింట్లో గోధుమ పిండి కూరగాయలు అయిపోయాయంట. అందుకే మనింట్లోవి తీసుకెళ్ళింది. ఎక్కువ పరోపకారివి కావద్దు. మీ ఆయన చిన్న ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. దాంతోనే మన మొత్తం ఇంటి ఖర్చులు నడుస్తున్నాయి. వేరే పొలం వ్యవసాయం ఏమీ లేవు మనకి. నువ్వు గోధుమ పిండి కూరగాయలు పంచిపెట్టడానికి. ఇక నువ్వు ఎవరు వచ్చినా సరే, పక్కింటి వాళ్లైనా బిచ్చగాళ్లైనా ఎవరికి ఏమీ ఇవ్వొద్దు. మాలతి ప్రతి అక్షయ తృతీయ రోజు ఏదో ఒక బంగారు సామాను తప్పకుండా కొనేది. ఈ సంవత్సరం ఆమె ఏమనుకుందంటే తన కూతురుతో పాటు కోడలికి కూడా ఏవైనా కొనివ్వాలి అని. మేఘా, ఈరోజు అక్షయ తృతీయ కదా, నేను ఉమ్మ కోసం చెవి జుంకాలు కొంటాను. నీకోసం ఒక బంగారు హారం కూడా. మేఘ తన అత్తగారు ఆడపడుచుతో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా ఆమె ఒక బిచ్చగాడిని చూస్తుంది. అతని పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. అతను అందరినీ భోజనం, డాక్టర్కి చూపించేందుకు డబ్బు అడుగుతాడు. మేఘ తన అత్తగారి ముందు అతని దగ్గరికి వెళ్లి సాయం చేసే ధైర్యం చెయ్యలేకపోతుంది. కాని ఆ రాత్రి మేఘ నిద్రపోలేకపోతుంది. ఆమెకు తరచుగా ఆ బిచ్చగాడు గుర్తొస్తాడు. అతని మీద జాలితో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది. చివరికి తెల్లవారడానికి కాస్త ముందే మేఘ లేచి తన బంగారు హారాన్ని ఆ బిచ్చగాడికి ఇచ్చేస్తుంది. ఇదిగో, దీన్ని తీసుకెళ్లి అమ్ముకో. కడుపు నిండా భోజనం చెయ్యి. మంచి డాక్టర్కి కూడా చూపించుకో. తర్వాత కర్వాచౌత్ పండుగ వస్తుంది. ఆ సమయంలో మేఘ భర్త ఇంట్లో ఉండడు. మేఘా, ఈరోజు నువ్వు హారం ఎందుకు వేసుకోలేదు? సంవత్సరంలో ఇలాంటి పండుగలు కొన్నే వస్తాయి. ఆ రోజే మనకు బంగారు వెండి నగలు వేసుకునే అవకాశం ఉంటుంది. అత్తయ్య ఆయన ఇంట్లో లేరు కదా, అందుకే నాకు హారం వేసుకోవాలని అనిపించడం లేదు. బాగుంది, నువ్వు ఆన్లైన్లో నీ భర్తని చూస్తూ పూజ చేస్తావు కదా. వెళ్ళి ఆ హారం వేసుకునిరా. మనందరం కలిసి ఒక సెల్ఫీ కూడా తీసుకుందాం. అత్తయ్య, అది ఏంటి? నేను ఆ హారాన్ని ఒక బిచ్చగడికిచ్చేశాను. ఏం చేశావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నీలాంటి పిచ్చిదాన్ని ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండనివ్వను. ఇప్పుడే ఇంట్లో నుండి బయటికెళ్ళు. నువ్వు బయటికెళ్ళి ఆకలితో బాధపడుతుంటే గాని అప్పుడు నీకు డబ్బు విలువ తెలిసొస్తుంది. మేఘను ఆమె అత్తగారు అదే రాత్రి ఇంట్లో నుండి వెళ్లగొడుతుంది. మేఘని ఫోన్ కూడా తీసుకుని వెళ్లనివ్వదు. మేఘ ఆ రాత్రి రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది. మేఘకి దారిలో ఒక చిన్న అమ్మాయి కలుస్తుంది. ఆ అమ్మాయి భోజనం కావాలని మేఘని అడుగుతుంది. మేడం, 3 రోజుల నుండి ఏమీ తినలేదు. కొన్ని డబ్బులివ్వరా? దేవుడు మీకు అంతా మంచే చేస్తాడు. నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. వెళ్ళిపో నా ముందు నుండి. మేఘ చూసేసరికి తన కళ్లల్లో నుండి వేడివేడి బంగారం బయటికి వచ్చి నేల మీద పడుతుంది. ఇదేంటి? నా కళ్లల్లో నుండి బంగారు కన్నీళ్ళొస్తున్నాయా? మేఘ తన కళ్లల్లో నుండి వచ్చిన బంగారాన్ని చేతుల్లోకి తీసుకుని ఆ చిన్న అమ్మాయికి ఇచ్చేస్తుంది. తీసుకెళ్ళి దీన్ని అమ్ముకో, నీకు చాలా డబ్బొస్తుంది. మేఘ మరికాస్త ముందుకు వెళ్ళాక రోడ్డు మీద ఆమెకు మరికొంతమంది బిచ్చగాళ్లు కనిపిస్తారు. వాళ్లు చలికి ఉడికిపోతుంటారు. మేఘ జాలిగుండె వాళ్లను చూసి చాలా బాధపడుతుంది. ఆమె కళ్లలో నుండి బంగారు కన్నీళ్లు వస్తుంటాయి. మేఘ ఆ బంగారుమంతా ఆ బిచ్చగాళ్లకి పంచిపెడుతుంది. ఉదయం తెల్లవారేసరికి మేఘ ఆ ఊర్లోని ఫేమస్ గుడికి వెళ్తుంది. ఆ గుడి ముందు కూర్చున్న బిచ్చగాళ్లకి తన కళ్లల్లో నుండి వచ్చిన బంగారాన్ని పంచుతూ ఉంటుంది. మేఘ అత్తయ్య మాలతి స్నేహితురాలు నందిని అదే సమయంలో ఆ గుడికి పూజ చేసేందుకొస్తుంది. మేఘ తన కళ్లల్లో నుండి బంగారం తీసి బిచ్చగాళ్లకి పంచిపెట్టడం నందిని చూస్తుంది. నందిని వెంటనే మాలతి దగ్గరికి వెళ్లి ఇలా చెప్తుంది. మాలతి, నువ్వేమో బీదవాళ్ళమని చెప్పుకుంటావు. నీ కోడలు మాత్రం గుడి దగ్గర బిచ్చగాళ్లకి బంగారం పంచుతోంది. ఆమె కళ్లల్లో నుండి బంగారు కన్నీళ్లొస్తున్నాయి. మేఘ అత్తయ్య ఆడపడుచులకు మేఘ కన్నీళ్లలో నుండి
బంగారు కన్నీళ్లు వస్తున్నాయన్న విషయం తెలియగానే వెంటనే ఇద్దరు గుడి దగ్గరికి వెళ్తారు. ఎంతో ప్రేమతో మాట్లాడి మేఘని ఇంటికి తీసుకువస్తారు. నన్ను క్షమించు మేఘ, మాకస్సలు తెలీదు నీ కళ్ళు బంగారు కన్నీళ్లు కారుస్తాయి అని. నేను నిన్ను చాలా చాలా బాధ పెట్టాను. ఇక తొందరగా ఏడవడం మొదలుపెట్టు. నాకు బోలెడు బంగారం తెచ్చివ్వు. అత్తయ్య, నేను మీరు చెప్పగానే నా ఇష్టం వచ్చినప్పుడు ఏడవలేను. ఎవరైనా బీదవాళ్లను, ఏ దిక్కు లేని వాళ్లని చూసినప్పుడు నా మనసులో జాలి వేస్తుంది. అప్పుడే నాకు ఏడుపొస్తుంది. ఏం వాగుతున్నావు నువ్వు? నిన్ను నేను ఇప్పుడే ఏడిపిస్తాను చూడు. మాలతి మంటను వెలిగించి తన కూతురు ఉమతో ఇలా అంటుంది. ఉమా, నువ్వు మేఘ కాళ్ళు గట్టిగా పట్టుకో, నేను చేతులు పట్టుకుంటాను. ఇద్దరం కలిసి ఈ మంట తగిలేలా పట్టుకుంటే అప్పుడు ఏడుపు అదే వస్తుంది. మాలతి ఉమా కలిసి మేఘాన్ని మంటలు తగిలేలా పట్టుకుంటారు. మేఘ గట్టిగా అరుస్తూ ఉంటుంది. కాపాడండి, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. ఏడవకుండా అరుస్తావేంటే? ఏడవడం మొదలుపెట్టు. అప్పుడే మేఘ భర్త రమణ్ ఇంటికి తిరిగి వస్తాడు. అతను వెంటనే మేఘని మంటల మీద నుండి తప్పిస్తాడు. మమ్మీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు నువ్వు? నా భార్యని మంటల్లో కాల్చి చంపాలనుకుంటున్నావా? నీ భార్య ఏడిస్తే బంగారు కన్నీళ్లు వస్తాయి. దీన్ని ఏడిపిస్తే మనం ధనవంతులమవుతాం. అసలు ఇది ఎందుకు ఏడవడం లేదు? నేను పక్కింటి వాళ్లతో అన్ని విషయాలు తెలుసుకునే వచ్చాను. మేఘ బంగారు కన్నీళ్లు ఆ దేవుడి వరమో లేక ఏదైనా అద్భుతమో. అవి జాలిల నుండి పుట్టుకొస్తాయి. మనం ఆ కన్నీళ్లను మన స్వార్థానికి వాడుకోలేం. మేఘ తన బంగారు కన్నీళ్లను తన స్వార్థం కోసం ఏ రోజూ వాడుకోలేదు. ఆమె ఎప్పుడూ బీదవాళ్లకు, దిక్కులేని వాళ్లకు సాయం చేస్తూ ఉండేది.